పైకి ఒకలా లోపల ఒకలా ఉంటే ఈశ్వరుడు పట్టుకుంటాడు దాన్ని. ఇతరులు పట్టుకోలేకపోవచ్చు, ఈశ్వరుడు పట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? రామకృష్ణ పరమహంసే ఒక మాట చెప్తుండేవారు. ఒక వేశ్యాగృహం ఉండేది. వేశ్యాగృహానికి ఎదురుగుండా ఒక సాధకుడి గృహం ఉండేది. ఈయన సాయంకాలం అయ్యేటప్పటికి 6, 6:30, 7 చూసేవాడు. వచ్చేసాడు పెద్ద వాహనం వేసుకుని. ఎంత ధనవంతుడు. లోపలికి వెళ్ళాడా ధనవంతటిని లాగేస్తాడు. అలాగే వస్తారు. ఇవాడు వీడొచ్చాడా, నిన్న వాడొచ్చాడా అంటుండేవాడు. ఎదురుగుండా కూర్చుని ఆవిడ అనుకునేది తుచ్చమైన శరీరం, దిక్కు లేక ఈ శరీరంతో పడుపూర్తి చేస్తున్నాను. ఆయన మహానుభావుడు. ఈ పాటికి 6 అయింది, తలస్నానం చేస్తాడు. 6:30 అయింది, పేటేసుకుని పూజామందిరంలో కూర్చుంటాడు. 7 అయింది, ధ్యానంలో ఉంటాడు. 8 అయింది, మంచి సమాధి స్థితిలో ఉంటాడు. 8:30 అయింది, నీరాజనం ఇస్తాడు. ఇప్పుడు మంత్రపుష్పం చెప్పి బయటికి వస్తాడు. పరమశౌచంతో ఈశ్వర ప్రసాదం తిని భగవన్నామని చెప్పి పడుకుంటాడు. అని లోపల బాధపడుతూ లోపల భగవంతుణ్ణి ఆయన అలా చేస్తున్నాడు అనుకుంటూ ఈవిడ పడుపూర్తిలో ఉంది. ఎదురుండి ఆయన పూజ చేస్తూ స్నానం చేస్తూ ఆవిడ చేయవలసిన పనుల్ని ఈయన ఊహించుకుంటూ ఉన్నాడు. ఇద్దరూ చచ్చిపోయారు. ఆవిడ్ని స్వర్గానికి తీసుకెళ్లారు, ఈయన నరకానికి తీసుకెళ్లారు. ఎందుకని అడిగారు? ఆవిడది ఉపాసన సిద్ధి. ఆవిడ లోపల జరిగిపోయింది ఈశ్వరుడు. నువ్వు దూరంగా జరిగిపోయావు మనసుతో. పైకి పుట్ట మీద కొడితే పాము వస్తుందా? దీనికి స్నానం ఎందుకంటే లోపల మనసులో లొంగదీయడానికి. దీని మీద నీళ్లు పోసి లోపలంతా విర్రాలోచనలు చేస్తుంటే ఎందుకు ఎవరిని ధరింపజేస్తుంది? ఉపాసన దగ్గరగా జరిగాడా? దక్షిణాయనంలో, కార్తీకంలో, శ్రావణంలో, భాద్రపదంలో, మార్గశీర్షంలో చివరికి జరుగుతున్నాడా? చూస్తుంటాడు. తన మనసుతో మన మనసుని కనిపెడతాడు. వీడు ఎంత భక్తితో ఉన్నాడు.